టాలీవుడ్ లో ఎప్పుడూ లేనంత బాక్స్ ఆఫీస్ వార్ ఈ ఏడాది జరుగుతోంది. ఒకటికి 4 సినిమాలు ఒక్కో రోజు రిలీజ్ అవుతున్నాయి. ఇందులో 3 అగ్ర హీరోలవి. ఒక్కటి మాత్రమే చైల్డ్ ఆర్టిస్ట్ నుంచి హీరోగా ఎదిగిన తేజ సర్జాది. అయితే ఆ సినిమాకు బజ్ తక్కువేమీ లేదు. సంక్రాంతి రేసు నుంచి తప్పుకోవాలని ఎంత ఒత్తిడి వచ్చినా సరే హనుమాన్ సపోర్ట్ తో, అంటే చిరంజీవి సపోర్ట్ తో బరిలో నిలిచారు. ఇప్పుడు ఈ సినిమా ఫలితంలో చిరంజీవికి కూడా భాగం ఉండబోతోంది. మరి చిరంజీవి హనుమాన్ సినిమాను భుజాలపై ఎత్తుకొని బాక్స్ ఆఫీస్ సంజీవని దాకా తీసుకెళ్తారా? సంక్రాంతి సినిమాల్లో స్పెషల్ హనుమాన్. మదగజాల మధ్య పోటీకి రెడీ అయిన తేజ సజ్జా. చిరంజీవి రూపంలో హనుమాన్ కు బలం. సంక్రాంతి సినిమాలో హనుమాన్ ది స్పెషల్ కేటగిరీ. జోనర్ లోనే కాదు, పోటీలో కూడా. చిన్న సినిమానే అయినా సరే, చిన్న సినిమా అని అగ్ర నిర్మాతలు కూడా తీసి పడేయలేనంత బస్ తెచ్చుకుంది హనుమాన్. టాలెంట్ నిరూపించుకున్న దర్శకుడు, చిన్నతనం నుంచి సినిమాల్లోనే ఉన్న తేజ సజ్జా పట్టుదలగా, కాన్ఫిడెంట్ గా ఉన్న సినిమా. అంతకు మించి తమ బలం, భరోసా హనుమాన్ అని గట్టిగా చెబుతున్నారు. నిజంగానే వారికి మెగాస్టార్ చిరంజీవి రూపంలో ఓ హనుమాన్ బలం వచ్చి చేరింది. హనుమాన్ కు సపోర్ట్ గా లేని ఇండస్ట్రీ. చైల్డ్ ఆర్టిస్ట్ గా తన సినిమాల్లో చేసిన తేజకు అండగా చిరు. హనుమాన్ సినిమాకు హనుమాన్ చిరంజీవే. సంక్రాంతి సీజన్ లో మహేష్ బాబు, నాగార్జున, వెంకటేష్ సినిమాలు వస్తుంటే తేజ సజ్జలకు థియేటర్లు సమకూరడం అంత తేలిక కాదు. పైగా ఆ అగ్ర హీరోలను కాదని ఎవరూ ఈ సినిమాకు సపోర్ట్ చేయలేకపోయారు. కానీ చిరంజీవి మాత్రం అలాంటివేమీ పట్టుకోలేదు. చైల్డ్ యాక్టర్ గా తన కళ్ళ ముందే పెరిగిన తేజకు హనుమాన్ అంత బలం ఇచ్చేందుకు ముందుకు వచ్చారు, సపోర్ట్ గా నిలిచారు. ఇప్పుడు ఆ సినిమాకు ఆయనే హనుమాన్ అన్నంతగా మారిపోయారు. సంక్రాంతి రేసులో లేని మెగా హీరో, ఓ సినిమాకు సపోర్ట్ గా వచ్చిన మెగాస్టార్. హనుమాన్ సినిమానే మెగా హీరో సినిమా. బాక్స్ ఆఫీస్ దద్దరిల్లితే మెగాస్టార్ కు క్రెడిట్. ఇప్పుడు చిరంజీవికి కూడా ఈ సినిమా ఫలితంలో వాటా ఉండబోతోంది. ఎందుకంటే ఈ సంక్రాంతికి మెగా హీరో సినిమా లేదు. గత కొన్నేళ్లుగా ప్రధాన పండగ సినిమాల్లో ఖచ్చితంగా ఏదో ఓ మెగా హీరో సినిమా వచ్చేది. ఈసారి లేదు. ఆ లోటును చిరంజీవి తేజ సజ్జాకు మద్దతు ఇవ్వడం ద్వారా భర్తీ చేసుకుంటున్నారని అనుకోవచ్చు. ఇటీవల కాలంలో చిరంజీవి బాక్స్ ఆఫీస్ స్టామినాపై విమర్శలు వస్తున్నాయి. సినిమాకు ఫ్లాప్ టాక్ వస్తే కలెక్షన్లను హోల్డ్ చేయలేకపోతున్నారని అంటున్నారు. దీనికి కారణం ఇండస్ట్రీ మీద ఫ్యాన్స్ ప్రభావం దాదాపుగా తగ్గిపోయిందని, సినిమా బాగుంటేనే అభిమాన హీరోల సినిమాలు కనీసం ఒక్కసారైనా చూసేందుకు వస్తున్నారని అంటున్నారు. ఇటీవల కాలంలో చిరంజీవి పలుకుబడి తగ్గుతోందన్న ప్రచారం, బాక్స్ ఆఫీస్ స్టామినా దిగజారుతోందన్న లెక్కలు. అదే సమయంలో చిరంజీవికి ఇండస్ట్రీలో ఉన్న పలుకుబడి పైన చర్చలు జరుగుతున్నాయి. మా ఎన్నికల్లో ఆయన మద్దతు ఇచ్చిన ప్రకాష్ రాజ్ ఓడిపోయారు. దీంతో ఆయనకు ఇండస్ట్రీలోనూ సపోర్ట్ తక్కువ ఉందని పక్కన నుంచి మాటలు వినిపిస్తున్నాయి. వీటన్నిటికీ హనుమాన్ విజయం ఓ సమాధానం కావచ్చన్న అంచనా ఉంది. హనుమాన్ ఒక్కటి పాన్ ఇండియా సినిమా, మిగతా 3 సినిమాలు లోకల్ మార్కెట్. సంక్రాంతి రేసులో నిలబడిన 4 సినిమాల్లో 3 పూర్తిగా తెలుగు మార్కెట్ కు సంబంధించినవే. గుంటూరు కారం అయినా, సైంధవ అయినా, నా సామిరంగా అయినా తెలుగు ప్రేక్షకుల కోసమే. కానీ హనుమాన్ పాన్ ఇండియా సినిమా. హిందీలోనూ ప్రమోట్ చేస్తున్నారు. ప్రస్తుతం అయోధ్య రామాలయ ఎమోషన్ నడుస్తోంది. ఈ సమయంలో హనుమాన్ సక్సెస్ అందుకుంటే చిరంజీవికి ప్లస్సే. ఆయన తన ప్రభావాన్ని మరోసారి బలంగా చూపెట్టినట్లవుతుంది. అంటే హనుమాన్ అందరికీ అండగా ఉన్నట్లవుతుందన్నమాట.